హాయ్ హలో నమస్తే ఈ రోజు నేను ముంబై హైదరాబాద్ నేషనల్ హైవే 65 పైన ఉన్నానండి. మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ని పరిచయం చేయడానికి నేనైతే వచ్చేసాను. మనకి సంగారెడ్డి దాటిన తర్వాత ఈ బ్యూటిఫుల్ వెంచర్ వచ్చేస్తుంది. అదే సాయి కృష్ణ గ్రూప్ వారి అన్నపూర్ణ కౌంటీ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. టోటల్ 32 ఎకర్స్ లో ఈ బ్యూటిఫుల్ వెంచర్ అయితే డెవలప్ చేశారు. డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్ తో ఈ వెంచర్ ని రూపొందిస్తూ ఉన్నారు. 100% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి అంటున్నారు. సో లేట్ చేయకుండా మనం హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ వెంచర్ లోపలికి వెళ్ళిపోదాం. అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి. ఇప్పుడు సాయి కృష్ణ గ్రూప్ నుంచి ఆకుల నాయుడు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాయుడు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో నాయుడు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణ కౌంటీ స్పెషాలిటీ గురించి చెప్పండి. ఎన్ని ఎకర్స్ లో ఉంది, అలాగే హైవే ఫేసింగ్ లో ఉంది ఈ వెంచర్. సో ఈ వెంచర్ కు ఉన్నటువంటి ఇంకా స్పెషాలిటీస్ నేనైతే విన్నాను. డిటిసిపి అప్రూవల్స్ ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండిఏ రేంజ్ లో డెవలప్మెంట్స్ అన్ని చేశారు అని విన్నాను. సో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది యాక్చువల్లీ అన్నపూర్ణ కౌంటీ 32 ఎకర్స్ లేఅవుట్ అండి. మనకి డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నాయి. డెవలప్మెంట్స్ కూడా 100% కంప్లీటెడ్. సో ఫస్ట్ ఎల్పీ నెంబర్ వచ్చినప్పుడు టెంపరీ ఎల్పీ నెంబర్ ఇస్తారు. డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఫైనల్ ఎల్పీ నెంబర్ ఇస్తారు. సో మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ కూడా వచ్చింది అనమాట. సో 100% అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసాము. డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడమే మాత్రమే కాదు, మీరు అన్నట్టుగా ఒక డిటిసిపి లేఅవుట్ లో హెచ్ఎండిఏ నామ్స్ కి మించినటువంటి డెవలప్మెంట్స్ చేసాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్పాత్ టైల్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ మోడర్న్ స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కానివ్వండి, ఎంటైర్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా హై లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనం చేసామండి. సో మాక్సిమం 100% డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఓసీ కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఇంకా హ్యాపీగా వెంటనే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఒక వెంచర్ లో ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే గనక ఫస్ట్ మనకి కనెక్టివిటీ ఏ విధంగా ఉంది అని చూస్తూ ఉంటారు. ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింటే మనకి కనెక్టివిటీలో ఇప్పుడు హైవే ఫేసింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదర్ హైలైట్స్ గురించి చెప్పండి. సో బేసిక్ గా ఇది ఒక నేషనల్ హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇట్స్ ఎ రేర్ ఆపర్చునిటీ అండి ఎవరైనా ఇన్వెస్టర్ కి. చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి ఇలాంటి వెంచర్ లో ప్లాట్స్ అనేవి. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ హైవే విచ్ ఇస్ కనెక్టెడ్ టు హైదరాబాద్ సిటీ. బికాస్ హైదరాబాద్ ని ముంబైని కలుపుతున్నటువంటి ముంబై హైవే ఇది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో మనం ఉన్నాం. రీసెంట్ గా హెచ్ఎండిఏ వాళ్ళు ఏం చేశారంటే ఈ 350 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ కి అలైన్మెంట్ రిలీజ్ చేశారు. ఆ అలైన్మెంట్ పాయింట్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ అండ్ ముంబై నేషనల్ హైవేని ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ నుంచి మనము 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అండ్ గ్రోత్ కారిడార్ ఏరియాలో మనం ఉన్నాం. అదొక మేజర్ లొకేషన్ హైలైట్ అండి. నేషనల్ హైవే ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ ఏరియా, ఈ రెండు కూడా చాలా మేజర్ హైలైట్స్ అన్నమాట. అలాగే ప్రాజెక్ట్ నానుకుని మనకి విలేజ్ రోడ్ కూడా ఉంది. మీరు చూస్తే కనుక విలేజ్ రోడ్ కూడా ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ అన్నమాట. సో దానికి వల్ల మనకి నెంబర్ ఆఫ్ కనెక్టింగ్ రోడ్స్ కూడా మన ప్రాజెక్ట్ ఉన్నాయండి. ఓకే. సో హ్యాపీగా విలేజ్ కి కావచ్చు, హైవే నుంచి ఎక్కడికైనా సరే, హైదరాబాద్ టు ఇన్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ హైదరాబాద్ హ్యాపీగా మూవ్ అవ్వచ్చు. ఓకే. సో ఈ 32 ఎకర్స్ ఆఫ్ వెంచర్ లో ఇంకా ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి? టోటల్ గా 32 ఎకర్స్ లో 417 ప్లాట్స్ ఉన్నాయండి. ఓకే. అండ్ అవుట్ ఆఫ్ విచ్ ప్రెసెంట్ మన దగ్గర ఓన్లీ 130 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. సో మోర్ దెన్ హాఫ్ కంప్లీట్ అయిపోయాయి. హైవే ఫేసింగ్